నమస్కారం అండి. ముందుగా అందరి టీవీ తరఫున దీపావళి శుభాకాంక్షలు. దీపావళి పండుగ అనగానే అందరూ ఎంతో ఉత్సాహంగా టపాసులు కాల్చడం కోసం పిల్లలు పెద్దలు అందరూ చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తుంటారు. అంతేకాక కొంతమంది ఆడవాళ్లకు లక్ష్మీ పూజలు నోములు అట్లాంటివి కూడా ఉంటాయండి. కానీ ముఖ్యంగా దీపావళి అనగానే గుర్తొచ్చేది టపాసులే. చాలామంది ఎంతో ఖరీదుతో పెట్టి కూడా టపాసులు తీసుకొచ్చి కాలుస్తుంటారు. ముఖ్యంగా ఈ విషయంలో టపాసులు కాల్చే విషయంలో పిల్లల దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. చిన్నపిల్లలను వాటి దగ్గరికి వెళ్ళకుండా చిన్నపిల్లలు తెలియక వాటి మీద వేయడము లేదా వాళ్ళు కాల్చుకోవడము అట్లా జరుగుతుంటాయి. కాబట్టి పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ పిల్లల చేత తల్లిదండ్రుల దగ్గరుండి కాల్పించాలండి. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా శబ్ద కాలుష్యం. రాత్రి 12 తర్వాత కూడా కొంతమంది 1000 వాలాలు పెట్టేసి పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ కాలుస్తుంటారండి. అలా కాకుండా సాధ్యమైనంత వరకు, ఎందుకంటే ఇళ్లలో పెద్దవాళ్ళు ఉంటారు, పేషెంట్స్ ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, కాబట్టి వాళ్ళందరికీ చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. అలా అర్థం చేసుకొని సాధ్యమైనంత వరకు 11-11:30 లోపలనే ఈ యొక్క టపాసులు కాల్చడం ముగించి సహకరించాలండి. అలాగే వాతావరణ కాలుష్యం కూడానండి. అనేకమైన పొగతోని చాలా వాతావరణ కాలుష్యం కూడా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి చిన్న శ్రద్ధలు తీసుకొని దీపావళి పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలి. ఈ యొక్క దీపావళి పండుగ అందరి జీవితాలలో వెలుగు నింపాలని కోరుకుంటూ అందరి టీవీ తరఫున అందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.